ఇక ఇది ఇంపార్టెంట్ న్యూస్. ధరణిపై ఫోరెన్సిక్ ఆడిట్కు సర్కారు సిద్ధం అంటూ చూస్తాను. సో ఫోరెన్సిక్ ఆడిట్ చేస్తే చాలా విషయాలు బయటపడతాయి. సో కేరళ ప్రభుత్వ సంస్థకు బాధితులు భూముల అక్రమాల వ్యవహారాలు తేల్చిన ఫోరెన్సిక్ ఆడిట్. రంగారెడ్డి, సంగారెడ్డి, మేడ్చల్ వంటి విలువైన ప్రాంతాల్లో భూముల గోల్మాల్. గత ప్రభుత్వంలో నిషేధిత జాబితాలోని భూములు పట్టాలుగా మార్చినట్లు ఫిర్యాదులు అంటూ కూడా చూస్తా ఉన్నాం. సో ఖచ్చితంగా దీనిపైన ఫోరెన్సిక్ ఆడిట్ చేస్తే చాలా విషయాలు కూడా బయటపడతాయి మిత్రులారా. ఎందుకంటే వీళ్ళు చేసినట్టు ధరణి పేరిట వీళ్ళు చేసినట్టు దుర్మార్గాలు అంతా ఇంత కావు. లక్షల ఎకరాల భూములను ఈరోజు దోచుకున్నారు ఈ కల్వకుంట్ల కాలకేయులు. సో చూడండి ఒకసారి. ధరణి పోర్టల్లో చోటు చేసుకున్న అక్రమ లావాదేవీలకు సమగ్ర విచారణకు ప్రభుత్వం సిద్ధమైంది. ఈ మేరకు ఫోరెన్సిక్ ఆడిట్ నిర్వహించేందుకు కేరళకు చెందిన ప్రభుత్వ సంస్థను ఎంపిక చేయాలని సూత్రప్రాయంగా నిర్ణయించింది అంటూ చూస్తాను. సో ప్రధానంగా రంగారెడ్డి, మేడ్చల్ మల్కాజ్గిరి, సంగారెడ్డి, వికారాబాద్, మహబూబ్నగర్, కరీంనగర్, మెదక్, సిద్దిపేట, యాదాద్రి, భువనగిరి, జనగాం, వరంగల్, హన్మకొండ జిల్లాల్లో జరిగిన అక్రమ లావాదేవీల మూలాలు వెలికి తీయనున్నారు. సో ధరణి వచ్చినప్పటి నుంచి రికార్డులో చోటు చేసుకున్న మార్పులు, వాటికి గల ఆధారాలను క్షుణ్ణంగా పరిశీలించనుంది. సో ప్రతి డిజిటల్ లావాదేవీని తనిఖీ చేయనున్నారు. ధరణి పోర్టల్లో ముసుగులో ప్రభుత్వ అసైన్డ్ అటవీ వక్ఫ్ వివాదాలను అత్యంత విలువైనటువంటి భూములను అక్రమార్కులు కొల్లగొట్టి ఇతరుల పేర్ల మీద బదలాయించినట్టు ప్రభుత్వం ఆరోపిస్తున్నది. సో దాదాపు 1,00,000 కోట్ల రూపాయల విలువైనటువంటి భూములు అక్రమంగా చేతులు మారాయని మంత్రులు వివిధ సందర్భాల్లో పేర్కొన్నారు. ప్రభుత్వ భూములను కొల్లగొట్టిన కొందరు అనుమానం రాకుండా ఉండేందుకు ఒకరి పేరు నుంచి మరొకరికి పేరు మార్చినట్టు ప్రాథమికంగా గుర్తించారు. సిద్దిపేట జిల్లాలో ఇలాంటి ఘటనపై ఫిర్యాదు రావడంతో ప్రస్తుతం విచారణ కొనసాగుతున్నది. అక్కడ దాదాపు 400 ఎకరాల ప్రభుత్వ భూమిని వివిధ కంపెనీల పేరు మీదకు మార్చినట్టు ప్రాథమిక నిర్ధారణకు వచ్చారట. అనుమానం ఉన్న ప్రతి లావాదేవీ పరిశీలన, అనుమానం కాదు ప్రతిదీ కూడా మీరు ఆడిట్ చేస్తే చాలా విషయాలు కూడా బయటపడే అవకాశం ఉంది. పెద్ద సంఖ్యలో ఫిర్యాదులు వచ్చాయని గమనిస్తా ఉన్నాం. సో ఇట్లా మొత్తానికైతే ఫోరెన్సిక్ ఆడిట్ బృందానికి స్వయం ప్రతిపత్తి ఇవ్వడం కూడా సిద్ధమైనట్టు తెలుస్తూ ఉంది. సో ఫోరెన్సిక్ ఆడిట్ బృందానికి పూర్తి స్వయం ప్రతిపత్తి కల్పించాలని రాష్ట్ర ప్రభుత్వం భావిస్తున్నది. ఇక్కడ ఇది నాకు తెలిసి ఇది ముందుకు జరగవచ్చు. ఎందుకంటే CCLA కమిషనర్ నవీన్ మిట్టల్ ఉన్నాడు కదా, నవీన్ మిట్టలు చాలా స్పష్టంగా దీనికి ఒప్పుకున్నా కానీ ఈ యొక్క ఆడిట్ సంస్థని మరి స్వేచ్ఛగా పనిచేయిస్తాడా, స్వతంత్రంగా పనిచేయిస్తాడా? 100% పనిచేయలేడు. రాసి పెట్టుకోండి. ఈ ఫోరెన్సిక్ ఆడిట్ ఏదైతే జరుగుతుందో ఇది పక్కగా జరిగితే మంచిదే అందరూ సొంత. కానీ దీనిలో కొంతమంది ఒత్తిడి తీసుకొస్తారు. CCLA కమిషనర్ నవీన్ మిట్టల్ లాంటి వాళ్ళు కొంతమంది ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఒత్తిడి తీసుకొచ్చే ప్రయత్నం చేస్తారు. చేసినప్పుడు ఖచ్చితంగా దీనిపైన ప్రభావం పడే అవకాశం ఉంటుంది. సో సీఎం రేవంత్ రెడ్డి గారు ఒకసారి పునరాలోచన చేయండి. ఒకవేళ మీరు నిజంగా ఈ ఆడిట్ బృందాన్ని తీసుకొస్తా అంటే ఖచ్చితంగా దానికి స్వయం ప్రతిపత్తి కల్పించండి. డైరెక్ట్ రిపోర్టింగ్ మీకా లేకపోతే రెవెన్యూ మినిస్టర్గా ఎవరికొకరికి ఆ రిపోర్ట్ ఇచ్చే విధంగా మీరు ప్రయత్నాలు చేయాలి. లేదంటే మాత్రం ఖచ్చితంగా CCLA కమిషనర్ ఇన్వాల్వ్ అయితే మీకు ఏ ఒక్క ఆధారం కూడా బయటపడదు. రాసి పెట్టుకోండి ఇది. సో ఫోరెన్సిక్ ఆడిట్ బృందానికి పూర్తి స్వయం ప్రతిపత్తి కల్పించాలని రాష్ట్ర ప్రభుత్వం భావిస్తున్నది. ఎంపిక చేసే నిపుణుల బృందంపై ఎవరి ఒత్తిడి లేకుండా జరిగిన వాస్తవాలను నిగ్గు తేల్చేలా చర్యలు తీసుకున్నది. జిల్లాల వారీగా భూముల ఆడిటింగ్ కోసం రెవెన్యూ శాఖలో ఉన్నత స్థాయి అధికారుల ప్రమేయం లేకుండా నేరుగా ఆయా జిల్లాల కలెక్టర్లతో ఈ నిపుణుల బృందాలను అనుసంధానం చేయాలని నిర్ణయించినట్టు సమాచారం. ఫోరెన్సిక్ ఆడిటింగ్ బాధ్యతలు అప్పగించేందుకు 4 కంపెనీలు ముందుకొచ్చాయి. రెవెన్యూ వ్యవహారాలు, సాఫ్ట్వేర్ అంశాల్లో ఆ కంపెనీల అనుభవాన్ని పరిగణలోకి తీసుకొని కేరళ ప్రభుత్వ సంస్థను ఎంపిక చేయాలని సూత్రప్రాయంగా నిర్ణయించారు. ఇప్పటికే ధరణి పోర్టల్ను ప్రభుత్వం పక్కన పెట్టి భూభారతిలో భూముల లావాదేవీల వివరాలు మార్పులు కొనసాగిస్తున్నది. భూధాన్, దేవాదాయ, అసైన్డ్ అటవీ ప్రభుత్వ భూముల్లో జరిగిన కుంభకోణాలన్నీ ఈ ఫోరెన్సిక్ ఆడిట్లో వెలుగు చూస్తాయని భావిస్తున్నారు. ముఖ్యంగా ఎకరా 100 కోట్ల రూపాయలు పలికిన ప్రాంతాల్లో భూభాగవంతంపై ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారించిందంటూ చూస్తూ ఉన్నాం. సో ఫోరెన్సిక్ ఆడిట్ జరిగితే మంచిదే, కానీ అది పారదర్శకంగా జరగాలి. స్వయం ప్రతిపత్తితో కూడినటువంటి ఆడిట్కి సంబంధించినటువంటి ఒక బృందాన్ని ఏర్పాటు చేయాలి, కమిటీ వేయాలి, దాంతో చేయాలి. సో చేస్తూనే ఉంటాయి. లేదంటే మాత్రం ఈ దొంగలంతా ఈ బీహారీ ఏఎస్లు ఎవరైతే దొంగలు అవుతున్నారో వాళ్ళు ఖచ్చితంగా వీళ్ళపైన ఒత్తిడి పెంచే అవకాశం ఉంటుంది. విదేశాల్లో ఉన్నత విద్యను చదువుకోవాలని అనుకుంటున్నారా? అయితే వెంటనే ఫ్లైగ్రాడ్ ఓవర్సీస్ ఎడ్యుకేషన్ కన్సల్టెన్సీని సంప్రదించండి. మీ విదేశీ కలలను సాకారం చేసుకోండి. ఫ్లైగ్రాడ్